మీరేదో నలుగురు క్రైస్తవులు చెప్పి 4-5 లక్షల మంది గురించి మాట్లాడకపోతే ఎట్లా సార్? నాకు అర్థం కాదు సార్. మీకు ఎంత చెప్పినా మళ్ళీ ఆ పాయింట్కి వస్తున్నారు. కొత్త ఏమన్నా ఉంటే అడగండి సార్. కొత్త ఏంటి సార్? మీరు సమాధానం చెప్పలేక కొత్త అంటే ఏం సార్? నాకు అర్థం కాదు. నన్ను చాలా చులకన చేశారేమో తెలియదు కానీ బైబిల్ మొత్తం తీసుకొచ్చేయండి. ఎక్కడ సమస్య లేదు. ప్రాణం పోవాలి, సమస్య లేదు. ప్రాణం పోయిన లేదు కానీ బైబిల్ ఎక్కడ కూడా తప్పు అని మాత్రం నేను అలా రుజువుపరచకుండా విగ్రహారాధన ఎందుకు తప్పు చెప్తాను. మిమ్మల్ని అనట్లేదే, మిమ్మల్ని అనట్లేదు. మీరు చేసుకోండి, మిమ్మల్ని చేయొద్దని నేను అనట్లేదు, మా దేవుడు అనలేదు. ఆయన దేవుడిగా అంగీకరించిన వాళ్ళు చేయకూడదు. ఎందుకు విగ్రహారాధన తప్పు అని బైబిల్లో దేవుడు అంటున్నాడు అంటే అండి, అది ఎవరి విగ్రహారాధన కూడా చెప్పండి మీరు. బైబిల్లో హైందవ విగ్రహాలు లేవండి, హైందవ మతం లేవు, హైందువులకు సంబంధించిన దేవుడు దేవతల యొక్క ప్రస్తావన లేదు. ఆ టైంలో ఉన్నటువంటి బబులోను, పారసేక, ఇలాంటి ఆ దాగోను, ఆ బయలు, ఇలాంటి దేవతలు దేవుళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు దేవతలు దేవులుగా ప్రతిమలు చేసుకునేవారు, వాళ్ళని పూజించకూడదని అనేవారు. ఎందుకనేవాడు కూడా చెప్తాను. విగ్రహారాధన దేవుడి దృష్టిలో ఎందుకు తప్పో చెప్తాను సార్. రుజువుపరచమంటే రుజువుపరుస్తానండి సార్. ఇందాక ఒక మాట లేలే, విగ్రహారాధన తప్పని మీరు రుజువుపరచాల్సిన అవసరం లేదు, అదంతా తెలిసిందే. మీరు ఇందాక నుంచి పట్టుకొని నన్ను అనేసరి కాబట్టి ఒకళ్ళ ఫోటో చూపిస్తాను మీకే. విగ్రహారాధన జూమ్ కొట్టవే బాబు. దేవుడి దృష్టిలో ఎందుకు తప్పు నేను చెప్తున్నానండి. ఏమండి, దేవుడు విగ్రహంలో లేడండి. అంటే మా బైబిల్ చెప్తుంది విగ్రహములు ఒట్టివే అన్నాడండి. ఆయన ఆత్మస్వరూపి అని అన్నాడండి. ఆత్మస్వరూపి. విగ్రహాల్లో దేవుడు లేవుడు. విగ్రహములు ఒట్టివి, వాటికి కళ్ళు ఉంటాయి కానీ చూడలేవు, చెవులు ఉంటాయి కానీ వినలేవని మా దేవుడు చెప్పాడండి.